హాయ్! ఈరోజు క్యూబ్‌కి వచ్చేసాం. ఎందుకో తెలుసా? సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూడ్డా. అలాగే ఇది నా ఫస్ట్ మూవీ రివ్యూ. ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హాయిగా నవ్వుకోవచ్చు. మంచి మెసేజ్ కూడా ఉందండి. ఇక మన వెంకీ మామ యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? యాక్టింగ్ అయితే ఇరగదీశారు. అలాగే మన వెంకీ మామ పక్కన ఐశ్వర్య, మీనాక్షి చౌదరి గారు కూడా ఏమాత్రం తగ్గలేదండి. కొడుకుకి తండ్రి మీద ఉన్న ప్రేమని, విద్యార్థులు గురువుకి ఇచ్చే గౌరవాన్ని, సొసైటీలో సిన్సియర్ ఆఫీసర్స్ యొక్క ప్రాముఖ్యతను ఎంత చక్కగా చూపించారండి. పాటలు కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. యూట్యూబ్ అంతా గోదావరి గట్టి రీల్సే. నేను కూడా ఒక రీల్ చేశాను అనుకోండి. ఇంకా నెగిటివ్ పాయింట్స్కి వస్తే అక్కడక్కడ కొన్ని సెన్సార్ వర్డ్స్ ఉన్నాయి అంతే. మూవీ చూసినంతసేపు నాకైతే జంధ్యాల గారి హాయ్ హాయ్ నాయిక మూవీ గుర్తొచ్చింది. ఎందుకో అనుకుంటున్నారా? మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నాలాగే మీలో ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మన అనిల్ రావిపూడి గారు అయితే ఈ సంక్రాంతికి ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని అందించారు. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మూవీ అయిపోయిన తర్వాత మాల్లో అలా తిరిగి ఇంటికి బయలుదేరిపోయాం. మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.